లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. తమ ప్రియ కుమారుడు శ్రమలకు పూర్వము వమితాశక్తితో నడిగిన విధమున సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. దేశము రక్షణకై తండ్రి దేవుని మహిమార్థం, నిజముగా దేశము రక్షణకై వాసిగ కూర్పను వాసుర ఐక్యము భాషతో నిన్నిటు నడుగుచునుండగ సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి. యేసుని నామమునన్ మమ్ముల నైక్యము చేయుమిక తండ్రి, యేసుని నామమునన్. నీ సిలువను చూచుచు మేమిలలో వాసిగ ప్రేమతో వర్ధిల్లుటకై సమకూర్చుము తండ్రి క్రైస్తవ సభలో నైక్యతను, త్వరలో సమకూర్చుము తండ్రి.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఎంత మాధుర్యంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, ఉదయాన్నే లేవగానే ఏదైనా కారణాన్ని బట్టి ప్రార్థించకుండా, ధ్యానం చేయకుండా, మర్చిపోవడం ద్వారా కానీ, లేకపోతే వివిధ కార్యక్రమాల ఒత్తిడి ద్వారా కానీ ధ్యానం చేయకుండా పోయినప్పుడు ఒక రకమైన గిల్టీనెస్ ఉంటుంది. ఎందుకంటే అరే ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేయలేదే, ధ్యానం చేయలేదే. ఆ దినమంతయు కూడా కొన్నిసార్లు ఆ గిల్టీ వల్ల కానీ, లేకపోతే దేవుని సహాయాన్ని కోరుకోకపోవడం ద్వారా కానీ కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవసరమా మనకి చెప్పండి? ఉదయాన్నే ఒక అరగంట సేపు దేవునితో గడపడం ద్వారా 24 గంటలు ఆయన మనకు తోడుగా ఉంటాడు కదా. 24 గంటలు మనకు తోడుగా ఉండే దేవుని కొరకు ఒక అరగంట సేపు మనం స్పెండ్ చేయలేమా? అది దేవుని కొరకు కాదండి, మన కొరకు. మన కాపరి ఆయన, మన పోషకుడు ఆయన. ఒక 30 నిమిషాలు ఆయన కొరకు మనం కేటాయించగలిగితే 24 గంటలు ఆయన మనతో ఉంటాడు. మన నిమిత్తమే, మన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో ఆయన మనతో మాట్లాడుతుండగా రండి, శ్రద్ధతో ఆలకిద్దాం, దేవుని అనుసరిద్దాం, దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిపోల్చుకుందాం. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన వర్తమానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ప్రభా, ఈ 7వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. చివరి భాగాన్ని ప్రభా మేము ముగించబోతుండగా మీరే మాకు ఆ దావీదు జీవిత అనుభవం నుంచి కొన్ని మాటలు మాకు బోధించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 7వ కీర్తనలోని చివరి మాటను నేను చదువుతాను. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. నిన్నటి దినము 9, 10, 11 వచనాలు 10-11 వచనాలు ధ్యానం చేశాం. మరి ఇమ్మీడియట్గా చివరి వచనం నేను చదవటానికి గల కారణం ఏంటంటే, ఆ చివరి వచనంలో ఆ దావీదు పలికిన ఆ కృతజ్ఞత మాటలు, దానికి ముందు ఆ 12, 13, 14, 15 వచనాల్లో ఆ దుష్టుల సంబంధమైన అంశాలు తెలియచేస్తూ ఈ కీర్తన ముగిస్తూ ఉన్నాడు. నిన్నటి దినము మొన్నటి దినము ధ్యానం చేస్తున్నప్పుడు తన నీతిని, తన యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ దుష్టుల చెడుతనాన్ని మాన్పివేయమంటూ, నా కేడము, నా భారం మోయువాడు ఆయనే, నా భద్రత ఆయనే, నాకు కాపరి ఆయనే అంటూ ఆయన తన కాన్ఫిడెన్స్, తన విశ్వాసాన్ని, తన యథార్థతను దేవుని ఎదుట వ్యక్తపరుస్తూ 11, 12లో ఆయన కోపపడు దేవుడు, తీర్పు తీర్చువాడు ఆయన, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గము పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనలు సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములు చేసి ఉన్నాడు. సో దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది అనడానికి ఈ 2 వచనాలు చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్నాయి. ద wrath of God against the wicked. దుష్టుల పట్ల దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది, దాన్ని తట్టుకోగల శక్తి సామర్థ్యాలు మానవునికి ఉన్నాయా? దేవుని వైపుకు మరలకపోతే, దేవుని ఆశ్రయించకపోతే, దేవుని ప్రజలను హింసించడం మానకపోతే, అది మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఏ రీతిగా దేవుని ప్రజలను హింసించడం మానుకొనకపోతే, when God comes into action, ఆయన తన వారిని కాపాడటానికి, ఆ దుష్టుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ప్రతిదినము కోపపడు దేవుడు. ఎవ్రీ డే
విల్ బి వాచింగ్ అండ్ రివార్డింగ్ దెమ్ అకార్డింగ్లీ. వారి దుష్టత్వాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆయన శిక్షించు దేవుడు. అలాగే ఒకడును మల్లని ఎడల అనే మాట గమనిస్తే అనగా మళ్ళే అవకాశము, టైం ఇస్తున్నాడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. సో ఈ పరిస్థితుల్లో there is a choice for the repentance. There is a choice for repentance. తన తప్పు తెలుసుకోవడానికి ఒక అవకాశము. మల్లిన ఎడల ఆయన ఊరకుండును, మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనలు సిద్ధపరిచి ఉన్నాడు. అగ్ని తన అంబులను అగ్ని బాణములుగా చేశాడు. వై? ఆ వికెట్ వారి గురించి అంతటి తీవ్రమైన మరి ఆ ఉగ్రత లేకపోతే ఆ సాధనాలు, అగ్ని బాణాలు కానీ, ఖడ్గము కానీ, విల్లు ఎక్కుపెట్టడం కానీ, ఇవన్నీ కూడా ఇంత తీవ్రమైన శిక్ష ఎందుకు ఆ దుష్టుని పట్ల ఇవ్వవలసి వస్తుంది అంటే దానికి కారణం 14వ వచనంలో, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఎవరు? దుష్టుడు. అనగా పాపమునకు మూలమైన వాడు. కొత్త నిబంధనలో మనకు బాగా తెలిసిన వాక్య భాగమే. గతంలో ధ్యానం చేసినప్పుడు, అనగా ఆ ఆలయంలో ఆరాధించినప్పుడు యాకోబు పత్రిక మనం ధ్యానం చేసాం. యాకోబు పత్రికలో ఒకసారి గమనించండి. 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. దురాశ గర్భము ధరించి, ఆ ఏదెను వనంలో హవ్వాకు అపవాది శోధించగా కలిగిన ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంటే, అనగా పాపాన్ని కన్నప్పుడు ఆ పాపము మనలోంచి మనము విడిపించబడితే మరణం ఉండదు. ఎందుకంటే ఆ ప్రేమామయుడు మరణం తప్పిస్తాడు. కానీ పాపం పరిపక్వం అవుతుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. సో నేను చాలాసార్లు ఒక సామెత చెప్తూ ఉంటాను. పాపం మనల్ని చంపుతుంది కాబట్టి బిఫోర్ ద సిన్ కిల్స్ us we must kill the sin within. పాపము మనల్ని చంపక ముందు మనలోని పాపాన్ని చంపేయాలి. we need to kill the sin, otherwise it kills us. సో ఆ పాపంలోంచి తప్పించుకోవాలి అంటే అది పెరుగుతూ ఉంటుంది. అది పెరుగుతూ మనల్ని మరణంలోనికి తీసుకుని వెళ్తుంది, గోతులోనికి తీసుకుని వెళ్తుంది. అలా పెరగకుండా ఉండాలంటే దాన్ని చంపాలి. సజీవుడైన వాడు పెరుగుతూ ఉంటాడు. నీలో జీవం లేకపోతే పెరుగుతావా? నిర్జీవి పెరిగే అవకాశం ఉందా? అది మనిషి కానీ, జంతువు కానీ, పక్షులు కానీ, వృక్షాలు కానీ. జీవం ఉంటే ఎదుగుతాయి, జీవం లేకపోతే. కాబట్టి పాపం ఎదగకుండా ఉండాలంటే పాపాన్ని చంపాలి. దట్ ఇస్ నో అదర్ చాయిస్. అందుకే అక్కడ రాయబడ్డ మాట, దేవుడు అన్ని ఆయుధాలు ఎందుకు ఆ దుష్టుని వైపుకు విల్లెక్కి పెట్టాడంటే దానికి కారణం అంటే వాడు పాపమును కనుటకు ప్రసవ వేదన చెందుతున్నాడు. అదే రీతిగా చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కలిగి ఉన్నాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్న. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 43 నుంచి నేను చదువుతాను. మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది, కింద ఫుట్ నోట్స్లో సాతాను అనే మాట ఉంది, అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును
అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అనే మాట అక్కడ రాయబడి. అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సో కాబట్టి దేవుని ఉగ్రత ఎందుకు వస్తూ ఉందంటే, చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కంటున్నాడు. అక్కడ ఏం జరిగింది ఏదైనా వనంలో చెప్పండి? ఆదామా అంటే నీ స్వరము విని చెట్ల చాటుకు వెళ్ళానంటాడు. నీవు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు? తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే ఒప్పుకోలేదు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ తాను తిని నాకు ఇచ్చింది. ఆ స్త్రీ నాకు ఇచ్చింది. ఆ స్త్రీని ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావు. సో అబద్ధమాడు అనగా ఆ వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం, ఇతరుల మీద నేరారోపణ వేయటానికి. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్ఫెషన్ ఒకవేళ ఆనాడు తప్పు ఒప్పుకొని ఉంటే ఈనాడు మన పరిస్థితి మరోలా ఉండేదేమో. సో కాబట్టి దేవుని ఉగ్రత అంత రావడానికి గల కారణం ఏంటంటే అబద్ధమును కని ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వాడు గుంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయేను. వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేశాడట. గుంట తవ్వి లోతు చేశాడు అనగానే మనం తెలుగులో సామెత తాను తవ్విన గుంతలో వాడే పడతాడని. ఎస్తేరు గ్రంథానికి మనం వెళ్తే చాలా స్పష్టంగా కనిపిస్తాడు హామాను. మొర్దెకైను ఉరి తీయటానికి ఉరికొయ్యను సిద్ధం చేస్తాడు. ఆ ఉరికొయ్య మీద తానే దుర్మార్గుడిక దురాలోచనలు, వాటి పర్యవసానాలు, ఎవరికైనా మనం కీడు చేయాలని ప్రయత్నం చేస్తే ఆ కీడు కొన్నిసార్లు అది మనకే రిఫ్లెక్ట్ అయితే చాలాసార్లు మనము చేసిన అపరాధములు, దాని యొక్క పర్యవసానాలు మనం భరించాల్సి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. బికాస్ నేను చేసిన పాపము నా కళ్ళెదుట కనపడుతుంది. చెప్పుకోవాల్సి వస్తే ఆ తర్వాత కాలంలో అనగా ఈ కీర్తన తర్వాత కాలంలో దావీదు రహస్యంగా బత్షెబాతో శయనించాడు. రహస్యంగా ఎవరు చూడలేదు అనుకున్నాడు. ఊరియాని చంపించాడు. నాతాను ప్రవక్త ద్వారా అంటాడు, నీవు రహస్యంగా చేశావు, కానీ నీ ఇంటివాడు పగటి వేళ అందరూ చూస్తుండగా. అదే జరిగింది. అబ్షలోము విషయంలో పారిపోతూ 10 మంది ఉపపత్నులను మరి ఆ రాజమందిరంలో ఉంచేసి తాను వెళ్ళిపోతే ఆ మిద్దె మీద గుడారం వేసి అందరూ చూస్తుండగా అబ్షలోము ఆ 10 మందితో చేసిన ఆ క్రియ. యు కెన్ ఇమాజిన్ హౌ డేవిడ్ might have suffered the pain or agony when he come to know his own son sinning with his own concubines. చాలా బాధకరం. సో వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసుకుని ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే పడిపోయేను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదికే వచ్చును. వాడు తలంచనగా నాకు ఎవరు కీడు చేయాలని తెలుస్తాడో ఆ కీడు వాని మీదికే వస్తుంది. చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో కూడా ఇటువంటి సాదృశ్యాలు కొన్ని చూసి ఉంటాం. కొన్నిసార్లు మనము దుష్టులమైతే, దుర్మార్గులమైతే, లేకపోతే ఎదుటివాడి మీద దుష్టంగా మనము ఆలోచించినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించినవి కూడా ఉంటాయి. అదే రీతిగా మన యథార్థతలో ఎదుటివాడు మన మీదకి కుట్ర చేసినప్పుడు ఆ కుట్ర ఫలితాన్ని అతను కూడా అనుభవించిన అనుభవాలు ఉంటాయి. అనగా ఇటువంటి అనుభవాలు మనలో ఉండవచ్చు. అదే రీతిగా మనకు హాని కలిగించాలని ప్రయత్నం చేసే వారి విషయంలో కూడా ఉండవచ్చు. ఆ మనలో అనే మాట ఎందుకు చెప్పాలంటే దావీదులో. సో ఇక్కడ ఈ కీర్తన కాలంలో దావీదు హి వాజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ సిన్సియర్, అందుకే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. కానీ తర్వాత కాలంలో ఆ యథార్థత వీడినప్పుడు ఆయన గుట్టలో ఆయనే పడ్డాడు.
కోర్స్ గుంటలోంచి పైకి లేవనెత్తగలిగిన దేవుడు చేయి పట్టుకొని ఆ దావీదు హృదయంలోని ఆ వేదన పరితాపాన్ని చూచి తిరిగి రీఇన్స్టేట్ చేస్తాడు. సో ఆ సమయంలో ఆ 16-17 చూడండి, ఆ వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాడి నెత్తి మీద పడును, యెహోవా న్యాయము విధించువాడని. అది మెయిన్గా ఈ కీర్తనలో ముగింపుగా, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను తప్పించినాడని కాదు, నన్ను విడిపించాడని కాదు, నన్ను కాపాడాడని కాదు, నన్ను కాపాడటానికి గల కారణం ఏంటంటే ఆయన న్యాయము తీర్చు దేవుడు. నేను అన్యాయస్తునైతే శిక్షకు దేవుడు అనుమతించి ఉండేవాడే. దేవుడు నా పట్ల న్యాయం తీర్చడానికి గల కారణం ఏంటంటే నా యథార్థతను బట్టి, నా నీతిని బట్టి, నా హృదయాన్ని, నా అంతరింద్రియాన్ని పరిశోధించు దేవుడు న్యాయం తీర్చాడు. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటూ యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. 7వ కీర్తన ముగించాం. దేవుని కృపను బట్టి మరి దావీదు సౌలు మధ్య కలిగిన సంవాదములో దావీదు ఆలపించిన ఈ కీర్తన మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ కీర్తన ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకరమైన వాక్యోపదేశాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ 7వ కీర్తన ముగించాం ప్రభా. మరి ఈ కీర్తనలోని అనేక అంశాలు మా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మిగతా కీర్తనలు కూడా ధ్యానం చేయబోతుండగా కాస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం వింట బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక.